అబ్బాయి పిలిపించలేదు, నేనే పిలిపించాను. తీసుకెళ్ళి నష్టపరిహారం. దేనికి? అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాని కదూ. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు, నేను కోటీశ్వరుని. ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరుని కూతురే కావాలని కోరుకుంటారు. మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరుని కూతురు కోడలుగా రాబోతుంది. నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు. అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు, మా వాడిని ఇబ్బంది పెట్టద్దు. మరింకెప్పుడు మా వాడికి కనిపించొద్దు. ఇదిగో మాట, కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా? అదేదో చెప్పెళ్తే మంచిది. మీ అబ్బాయి గారితో చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వాడిని ప్రతిమాని ఒప్పించే పొజిషన్ కాదు నాది. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కారులోనే పంపిస్తాను, లేకపోతే ఏమండి? ఏమిటమ్మా, ఏమైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? కంప్లైంట్ ఇచ్చిందా? ఏమని? అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి. అవి చాలమ్మా. ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని, నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని, నీకు రాజేంద్ర బాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టుకో. న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. థ్యాంక్స్ అండి. చూడవి, ఇతనికి ఒక్కగానొక్క కొడుకు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేద పిల్ల. ఇతనుకో 50 కోట్ల ఆస్తిపరుడు సంబంధం దొరికింది. ఒక్కతే కూతురు. కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేద పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు. కథ అడ్డం జరిగింది. ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అర్థమైంది. ఆ కేసు దీని మీద రాకూడదు. అంతేకాదండి, మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. వస్తున్నా. ఒకటి, మీకు శిక్ష పడకూడదు. 2, మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి. ఈ 2 నా సాక్ష్యంతోనే జరగాలి. అంతేనే. చూడండి, 1976లో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది. అప్పుడు సెక్షన్ 497 ప్రకారం అడల్టరీగా నిరూపించవచ్చు. అవునవును, ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పదు. నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తీరాలి. ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది? చిటి నాస్టీ ఉమెన్. ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కల్తీ అయిపోయింది, మనసు అనే పదం కల్తీ అయిపోయింది, చివరికి పెళ్ళనే పదం కూడా కల్తీ అయిపోతుంది. ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళే. ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్. ప్లీజ్ ఆవేశపడకండి, నేను అంతే. ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను, వేయిస్తాను. నేనే వేయిస్తాను. పేరు కల్పన. నిన్ను ఎక్కడి నుంచి తరుముకొచ్చారు? తోటలో నుంచి. తోటలోకి నువ్వెందుకు వెళ్ళావు? ఆయన కారు పంపించారు. ఆయనంటే మీ ఆయన? కాదండి, ఆయన కాబోయే ఆయన. కాబోయే ఆయనే కానీ కట్టుకున్న ఆయన కాదుగా. యువర్ ఆనర్, మన హిందూ సాంప్రదాయ ప్రకారం 3 ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా, పరాయివాడేగా. అటువంటి పరాయివాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం? సో యువర్ ఆనర్, అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం, ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు. యువర్ ఆనర్, అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది. అక్కడ తను పెళ్లి చేసుకోవాలని కలలగంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది. నిజానికి ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజ రూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు. ఆయన చూడగానే బిత్తరపోయింది. ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేజారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని తన మీద హత్యా ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టింది. లేదంటే ఇట్ ఈస్ ట్రూ. ఎలా నిరూపించగలరు? ఇంతకు మునుపు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది. నిజం నిజం. యువర్ ఆనర్, సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. జడ్జి గారికి నమస్కారం. దేవుని ఎదుట ప్రమాణం చేసి
దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పాను. మీ పేరు? అర్జున్. ఆమె మీకు తెలుసా? దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుసా అన్నట్టు. ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దీపానికి వెలుతురికి మధ్య ఉన్న సంబంధం, గాలికి పూల తావికి మధ్య ఉన్న సంబంధం, కెరటానికి ఒడ్డుకి మధ్య ఉన్న సంబంధం. అంటే మనిషి కంటే మనసు గొప్పదని, ఎంతో విలువైనదని, దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్నాను నేను. నా మనసు కల్పన తెచ్చాను, పిచ్చిగా ప్రేమించాను. కన్నవాళ్ళని కాదనుకున్నాను, తోడబుట్టిన వాళ్ళని వదులుకున్నాను. ఆమె రాత్రి, ఆమె పగలు, ఆమె నా సర్వస్వం, ఆమె నా ప్రపంచమని ఒక పిచ్చి వాళ్ళ ఆమె సన్నిధిలోనే బతికాను. చివరికి ఇద్దరం కలిసి బ్రతకడం కూడా ప్రారంభించాం. అంటే సారీ, ఇద్దరం కలిసి సంసారం ప్రారంభించాం. మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భావించాం. విడిగా కాపురం కూడా పెట్టాం. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని ద్వారం దగ్గరే నిలబడేది నా కోసం. ఇంట్లో అడుగు పెడుతూనే స్వర్గంలో అడుగు పెడుతున్నట్టు భావించేవాడు. ఇద్దరం చెరో కుర్చీలో కూర్చుంటే తనువులు వేరవుతాయని ఒకే కుర్చీలో ఒకరి ఒళ్ళో ఒకరం చిలకా గోరింకల్లా కూర్చుని చుక్కలను చూస్తూ తెల్లవారులో మాట్లాడుకునేవాడు. మా ఇద్దరిది ఒకే అడుగు, మా ఇద్దరికి ఒకే గొడుగు. అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే గొడుగు కింద ప్రయాణం చేసేవాళ్ళు. అలాంటి మా ప్రణయ జీవితంలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్కి సెలవు వచ్చింది. నేను పెందలాడి ఇంటికి వచ్చాను. గుమ్మం దగ్గర కల్పన కనిపించలేదు. లోపల కనిపిస్తుందేమో నా ఆశగా లోపలికి వచ్చాను. కానీ నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా గుండెలు జల్లుమన్నాయి, నా కపాలం బ్రద్దలైంది. నా కల్పన, నా ప్రేయస్ కల్పన, నా ఊర్వశి కల్పన ఎవడో పరాయి మగాడి హస్తాల మధ్య నా నోటితో నేను చెప్పలేను చెప్పలేను చెప్పలేను. అతన్ని తేరిపారు చూశాను. నా చూపులు భరించలేక అతను పారిపోయాడు. తన చేతిలో ఉన్న 500 రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన. అప్పుడు అర్థమైంది, ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల కోసం నా ప్రేయసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమైంది. వెంటనే కల్పన పీక నులిమి నులిమి చంపేయాలనుకున్నా. ఆ పాపని కొడు కట్టుకోదలుచుకున్నాను. మళ్ళీ జన్మలో నీ ముఖం నాకు చూపించదని శాసించి బయటికి పంపించేశాను. అప్పుడు చూసిన కల్పన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. కేవలం డబ్బు కోసం విభజించే ఒక కొలట, ప్రేమన్న పదానికి మచ్చ తెచ్చే ఒక పతిత, డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షస. ఎవరానా నాలా, ఆ రాజేంద్ర బాబులా ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ రాక్షసని భయపడి ఓపిక లేకపోయినా నేను వచ్చి సాక్ష్యం చెప్పాను. క్షమించండి. కల్పన అనే ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం. ఏమిటిది? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకోసం? మరింకెవరి కోసం? నువ్వేగా నా తొలి మగాడివి. నీకు నాకు ఏమిటి సంబంధం? తెలీదా? చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని
గడప దగ్గర ఎదురు చూసే సంబంధం. అసలు అక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం చేయడానికి. వ్యాపారం? అవును, నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం. రోజు రాత్రుల్లో నేను చేసేది, నువ్వు చూసేది. ఆ రోజు నువ్వు నా గదిలోకి వచ్చేసరికి 500 నా చేతిలో ఉంది. ఆ వ్యాపారం. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఉన్న మార్కెట్నంతా పాడు చేశావు. ఇంకెక్కడికి వెళ్ళను? అరే, అదే కుర్చీ ఇక్కడే ఉంది. సాయంకాలం అయ్యేసరికి మనిద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకా బోరింకల్లా చుక్కలు చూస్తూ తెల్లవార్లు మాట్లాడుకునేవాళ్ళం. మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ. అరే, గొడుగు, మన గొడుగు. ఆహా, మన ప్రేమ బంధం, జన్మ జన్మల బంధం, రుణానుబంధం, నీకు నాకు ఉన్న అనుబంధం, విడదీయలేని గొడుగు బంధం. ఎండలో వానలో రాత్రి పగలు ఇదే గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళం కదూ. అరే, మంచం. ఇదే కదూ ఆ 500 రూపాయల మంచం. నేను ఇక్కడ పడుకున్నాను, అతను అక్కడ పడుకున్నాడు. ఈలోగా నువ్వు తలుపు తీసావు. ఆ కుర్రాడు నిన్ను చూశాడు, భయపడి అట్టించి పారిపోయాడు. అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయాయి కదూ.